హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నట్లయింది హిందువుల పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశమైన భారత్లో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే అడగకూడదు. హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తే దిక్కులేదు. పండుగలు జరుపుకోవడానికి కూడా ఆంక్షలు. ప్రపంచమంతా హిందూ దేశం అంటుంది, కానీ ఇక్కడి వాళ్ళు మాత్రం సెక్యులర్ కంట్రీ అంటారు. అన్ని మతాలు సమానం అంటారు, కానీ హిందువులకు మాత్రమే చులకనగా చూస్తారు, మాట్లాడతారు. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఉన్న హిందువులకి సిగ్గు లేదు అంటాను. ఎందుకంటే 5 రూపాయలకు టమోటాలు, 2 రూపాయలకు బియ్యం, 20 రూపాయలకు పెట్రోల్ అని ఉచిత హామీలు ఇస్తే చాలు, వాడెంత పెద్ద ఎదవైనా సరే వాడిని మాత్రమే ఎన్నుకుంటారు. ఎవడన్నా ఎదవ హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడినా, దేవీ దేవతల్ని తూలనాడినా వెంటనే రియాక్ట్ అవ్వరు. వాడి పాపాన వాడే పోతాడులే అంటారు ఈ శాంతి కపోతాలు. కానీ వాడు చేసిన పాపాలకి వీళ్ళే పోతారని మాత్రం గ్రహించరు. అయితే వీళ్ళేదో క్షమించి పెద్ద శాంతి దూతలమని ఫీల్ అవుతారు. ధూపం వేస్తే పాపం పోతుందా? నిజమేంటంటే హిందువుల చేతకాని దద్దమ్మలు, వెధవలు, పిరికి పందలు అంటాను నేను. 4 పీకి శాంతి వచనాలు వల్లిస్తే ఎవడైనా వింటాడు, కానీ ఊరికే వింటారా? ఒకడు నేను దళితుణ్ణి జై భీమ్ అంటాడు, హిందుత్వాన్ని టార్గెట్ చేస్తాడు. ఇంకొకడు నేను నాస్తికుణ్ణి అంటాడు, కానీ హిందుత్వాన్ని తులనాడతాడు. ప్రతి బికారి బేకారు నా కొడుకు హిందుత్వాన్ని విమర్శించేవాడే, హిందువుల్ని అవహేళన చేసేవాడే, ప్రతి అడ్డమైన ఎదవ హిందువులకు నీతులు చెప్పేవాడే. ఇప్పుడు ఎవడో కంత్రి కృష్ణ అంట కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడేం దేవుడని కించపరిచి మాట్లాడాడు. వెంకటేశ్వర స్వామికి చేసే సుప్రభాత సేవపై అనుచితంగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటే పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే లేస్తాడు. అంటే వీడు పడుకోమంటే పడుకుంటాడు, లేవమంటే లేస్తాడు. పడుకోమంటే పడుకునేటోడు, లేవమంటే లేచేటోడు దేవుడు ఎట్లా అవుతారా? పనికిమాలోడు అవుతాడు. సుప్రభాతం అంటే ఏందనుకున్నారు మీరు? దానికి అర్థం ఇదే. అయ్యా స్వామి, నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు, రాత్రి లేట్ అయిందేమో జరలే అంటాడు. పొద్దుగు కల్లా మళ్ళా పండబెట్టేస్తారు, తెల్లారంగానే మళ్ళీ లేపి కూకోబెడతాడు. దేవుడు అంటే ఏమన్నా మీ బామ్మర్దారని కొంచెం వ్యంగంగా తలపండిన జ్ఞాన పండితుడిగా విమర్శించాడు. వాడు ఆ మాట అనంగానే అక్కడున్న వాళ్ళంతా పళ్ళు ఊడి బయటపడేలా నవ్వారు. బహుశా గొర్రెబిడ్డలు అనుకుంటాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కంత్రి కృష్ణ, అసలు నీకు సుప్రభాతంతో ఏం పని ఉంది? ఎవడు నువ్వు అసలు? ఇదే విధంగా ఒక అల్లాని కానీ యేసుని కానీ విమర్శించగలవా? అంత ధైర్యం ఉందే నీకు? పడుకోమంటే పడుకునేటోడు, లేవమంటే లేచేటోడు ఏం దేవుడు అన్నావు కదా. నువ్వు అన్నమాట నిజమే. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర పడుకుంటే నువ్వు పుట్టావు అని కూడా చెప్పొచ్చు. నాన్న అమ్మని పెళ్లి చేసుకుంటే నువ్వు పుట్టావని కూడా చెప్పొచ్చు. ఏదైనా మనం చూసే విధానంలో ఉంటుంది. పుట్టినప్పుడు చూసినాడు మనిషి అవుతాడు, పడక సుఖం చూసినాడు పశువు అవుతాడు. భగవంతుడికి ఎక్కడైనా నిద్ర, నీరసం, ఆకలి ఉంటుందా? అక్కడ భగవంతుని పైన ప్రేమతో, అపారమైన భక్తితో సుప్రభాత సేవ చేస్తారు. అది నిస్వార్థమైన భక్తికి నిదర్శనం, అంతే తప్ప లేవమంటే లేవడు, పడుకోమంటే పడుకోడు. ఈ కంత్రి కృష్ణ లాంటి వాళ్ళు నాకు సంస్కృతం వస్తే చాలు, సనాతన ధర్మంలో ఉన్న అన్ని గ్రంథాలకి నేను అర్థాలు చెప్తానని లుంగి ఎగేసుకొని బయలుదేరతారు. వీళ్ళకి తెలియంది ఏంటంటే, సంస్కృతం తెలిసిన వాడు కేవలం ఆ భాష టీచర్గా మాత్రమే పనికొస్తాడు. లలిత సహస్రనామం తీసుకున్నా, విష్ణు సహస్రనామం తీసుకున్నా వాటికి అర్థాలు చెప్పలేడు. అది తెలుసుకోవాలి ముందు. ఈ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనేది వెంకటేశ్వర సుప్రభాతంలో కంటే ముందే రామాయణంలో ఉంది. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో 23వ సర్గలో 2వ శ్లోకం. ఇది కంత్రిగాడికి తెలియదు. అలాగే చాలా మందికి తెలియదు. ఇది వెంకటేశ్వర సుప్రభాతం అని అనుకుంటారు, కానీ కాదు. అది రామాయణం నుండి వచ్చింది. రామాయణ కాలంలో విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని నిద్ర లేపేటప్పుడు పూర్వ సింధ్యా ప్రవర్తతే అంటే సంధ్యావందనం చేసి ఇంకా చేయాల్సినటువంటి కార్యములు చాలా ఉన్నాయి, దుష్ట శిక్షణ చేయాలి కాబట్టి నిద్ర లేవమని చెప్పి మేలుకొలుపుగా రామాయణంలో చెప్పారు. ఆ శ్లోకాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే, ఒక తండ్రి బయటకు వెళ్ళి బాగా కష్టపడి సంపాదించుకొని ఇంటికి వస్తే కొడుకు, నాన్నగారండి కాసేపట్లో విశ్రాంతి తీసుకోండి, కూర్చుంటే నేను కాళ్ళు నొక్కి పెడతానని ఆదరంగా చూస్తాడు. అలాగే భక్తుడు కూడా రోజు మొత్తం నిల్చొని సమస్త సృష్టిని కాపాడుతున్న వెంకటేశ్వర స్వామి వారిని, స్వామి అంతసేపు నుంచున్నారు కదా, కాసేపు సేద తీరమని చెప్పి రాత్రిపూట పౌలింపు సేవ చేస్తారు. మళ్ళీ అత్యంత గౌరవంగా పొద్దున్నేనికి సుప్రభాత సేవ చేస్తారు. అంత మాత్రాన స్వామి నిద్రపోడు, నిద్రలేవుడు. ఆయన నిద్రపోతే ఇంకేమన్నా ఉందా? లోకాలన్నీ అల్లకల్లోలమైపోవు. ఈ మాత్రం కూడా తెలియకుండా హిందూ ధర్మం పైన విమర్శలు చేస్తుంటారు. ఇదే విధంగా ఇతర మతాలపైన వాగి ఉంటే ఏమై ఉండేదో. కానీ ఇక్కడ ఉండేది హిందువులు కదా, అందుకే ఆ ధైర్యం. ఏమీ పీకలేరు కాబట్టే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా హిందుత్వంపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఒక వీడియో చేసి సంఘీభావం తెలపడం తప్ప నేను మాత్రం చేసేదేముంది? చూద్దాం ఎంతమంది రియాక్ట్ అవుతారో. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.